ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృప అనేదైన దేవుడు మనల్ని ఈ విధంగా అనుదినం ఆయన యొక్క రెక్కలలో దాచి భద్రపరిచే మనకు క్షేమము ఆరోగ్యం అనుగురించి ఆయన నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క కృపా కాపుదల మనల్ని ఈ విధంగా ఆయన సంరక్షించి నడిపిస్తాం. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఆ పిల్లల యొక్క స్కూల్ నిమిత్తమై ఏర్పాటు చేసిన బస్సులో వారు వెళ్ళారా, డ్రైవర్కి ఫోన్ చేసి స్కూల్కి చేరారా, తర్వాత ఆ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే విషయంలో ఏదైనా కొంచెం ఆలస్యం అటు ఇటు అయితే చాలా గాబరపడి కంగారు పడిపోతూ పిల్లల్ని గురించి ఆ విధమైన శ్రద్ధ, లేకుంటే పెద్దల గురించి, వృద్ధాప్యంలోనే తల్లిదండ్రుల గురించి, అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి, సో ఇట్లాగా ఒకరు మరొకరిని గురించి విచారణ చేయటం, వారిని గురించినటువంటి ఆలోచనలు తలంపులు నిరంతరం వీరికి ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఆ ప్రత్యేకమైన శ్రద్ధ వారి మీద నిలబెట్టి వారిని గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఇది చాలామంది ఇలాంటి తల్లిదండ్రులు మనం చాలామందిని చూస్తాం. వారి యొక్క పిల్లలు కానీ బంధువులు కానీ ఇంటి నుంచి ప్రయాణం వెళ్తున్న వాళ్ళు క్షేమంగా చేరేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో సందర్భంలో నేను తరచుగా నెలకి ఒకసారి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తుంటాను తిరుపతికి. మా అమ్మ కూడా నన్ను బయలుదేరినప్పటి నుంచి, ఇంటికాడ బయలుదేరి బయటికి వెళ్తున్నప్పటి నుంచే, నానా పోతున్నా ఫోన్ చేయి, అక్కడ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేయి, ట్రైన్ ఎక్కిన తర్వాత ఫోన్ చేయి, దిగిన తర్వాత ఫోన్ చేయి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి, ఇలాగా ప్రతి నిమిషం నేను రిటర్న్ అయ్యి ఇంటికి చేరుకున్నాను అని చెప్పేంత వరకు ఫోన్లు చేయి అని అంటాను. ఓ సందర్భంలో నేను ప్రయాణం చేస్తున్నాను, దిగవలసిన స్టేజ్ క్రాస్ అయిపోయింది, నా ఫోన్ ఏమో సైలెంట్లో ఉండిపోయింది. ఇక సైలెంట్ కాదు, ఇయర్ ఫోన్స్తో ఉన్న అదే కనెక్ట్ అయిపోయింది. ప్రయాణం చేస్తున్న థింక్ మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, నర్సరావుపేటలో దిగాలి, మధ్యరాత్రి 2 గంటల ప్రాంతం. మా పాస్టర్ గారికి చెప్పాను, నాకు కొంచెం ఫోన్ చేయి, నేను అట్లా దిగుతానని చెప్పి. సో వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు, ఫోన్ ఏమో ఇట్లాగ అయిపోయింది, సైలెంటు, ఇయర్ ఫోన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత దరిదాపు ఒక 15-20 సార్లకు పైగా నా కోసం వాళ్ళు ఫోన్ చేయటం కాదు, ఒక తమ్ముడు నా కోసం అక్కడ వచ్చి అక్కడ స్టేషన్లో ఆగి చూస్తున్నాడు. నేనేమో ఏసీ బోగిలో ఉన్నాను, నిద్రలో ఉన్నా. మొత్తానికి ఎక్కడికి వెళ్ళి దిగానంటే మళ్ళీ ఉదయం 4 గంటల ప్రాంతంలో గుంటూరుకు వచ్చి నేను లేచి గమనించి చూసేవాడు గుంటూరు. ఏమైనా దేవుని బిడ్డలారా, దిగవలసిన స్టేజ్ని దాటి గుంటూరు కాబట్టి దగ్గర కాబట్టి మనం రిటర్న్ వచ్చేసాను. సో అంటే ఇక్కడ గమనించాలి, మనల్ని గురించి ఒక సంరక్షణ బాధ్యత వారికి ఉంది కాబట్టి వారు ఈ విధంగా అనేక సందర్భాలు అనేక కుటుంబాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ పైగా మనం మనుషుల గురించే మనకి ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనల్ని అందరినీ కలుగు చేసిన దేవుడు మన అందరి గురించి ఆయన కలిగి ఉన్నటువంటి బాధ్యత మనకు 32వ కీర్తన తేటగా చెప్తుంది. అందులో ఆ కీర్తనలో రాజైన దావీదు మాట అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గమును నేను నీకు బోధించేదను. హల్లెలూయా. సో దేవుడు ఈ రోజున నీ మీద తన దృష్టి నిలబెడుతున్నానని ఆయన ఈ దినపు వాగ్దానంగా నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో, ఏ యొక్క దుఃఖంలో ఉన్నా, నిత్యముగా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు నీ మీద దృష్టి నిలబెడుతున్నాడు. దేవుని యొద్ద నుండి నువ్వు ఆలోచన అడిగినట్లయితే నువ్వు కనిపెట్టి, అయ్యా నీ మాట నాకు తెలియచేయి, ఈ బాధలో ఉన్న, ఈ వేదనలో ఉన్న, ఈ కన్నీళ్ళలో ఉన్న, ఈ దుఃఖంలో ఉన్న నాకు నీ ఆలోచన తెలియచేయండి, నీ నడిపింపు నాకు ఇవ్వండి అని నువ్వు దేవుణ్ణి అడగగలిగినట్లయితే నిత్యముగా ప్రభు నీకు సహాయకుడై, ప్రభు నీ మీద ఆయన తన దృష్టి నిలబెట్టి నిన్ను ఆయన నడిపించాడు. నువ్వు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మన పితరుల జీవితాల్లో దేవుని లేఖనాల్లో ఎంతోమంది మీద ఆయన దృష్టి నిలబెట్టి
ఆయన నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద కూడా ఆయన, నా మీద కూడా, మనందరి మీద, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన దృష్టి ఉంది. ఆయన ఆలోచన చెప్పాలని ఇష్టపడుతున్నారు. కానీ మనం ఎదురు చూడగలుగుతున్నామా ఆయన యొక్క రెస్పాన్స్కి? ఆయన యొక్క ఆలోచన మనం గైకొనేటట్లుగా మనం ఓపికతో కనిపెట్టగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? సహనముతో ఉండగలుగుతున్నామా? కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క ఆ యొక్క సమాధానం వచ్చేంత వరకు కొద్ది నిమిషాలు మనం ఆగితే ఎన్నో భయంకరమైనటువంటి అపాయాల నుండి, కీడు నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. కనుక మనం ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఆ విధమైనటువంటి దృక్పథంతో మనం ముందుకు కొనసాగించబడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అలాగే మనం గమనించినట్లయితే 32వ కీర్తనలోనే 10వ వచనంలోనే వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు నమ్మికించిన వారికి కృప ఆవరించుచున్నదని. నువ్వు ఆయన యందు ఎంతగా నమ్మికిస్తావో, నీ అనారోగ్య విషయం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేక కుటుంబ సమస్యలు కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఈ నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, ఆధ్యాత్మికంగా, శారీరకంగా నీవు ఏ పరిస్థితులైనా, నీవు సంఘం, సేవ, పరిచర్య విషయాల్లో కూడా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నిత్యముగా కృప నిన్ను ఆవరిస్తుంది, కృప నిన్ను సంరక్షిస్తుంది. ఆ కృప, నీవు కృపలో ఆవరించబడి కృపలో దాచబడిన వ్యక్తి అయితే ఏ ఒక్క వ్యక్తి కూడా నిన్ను ముట్టుకోలేడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉందాం, ఆయనకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మానవులు అయ్యా తమ యొక్క తోటి వారి విషయంలో, తమ పిల్లల విషయంలో, తమ తల్లిదండ్రులు, అన్నదమ్ముల, అక్కచెల్లెల విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నారని మా కళ్ళ ముందు ఈ జనుల యొక్క ప్రేమలు, వారి బాధ్యతలను గురించి మేము వింటూ ఉన్నాం, చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. కానీ మా అందరికంటే ఎక్కువగా పరము నుండి నాయన మా అందరి మీద దృష్టి నిలబెట్టి మాకు మీరు ఆలోచన చెప్పి మేము నడవలసిన మార్గాల్ని మీరు మాకు తెలియచేస్తున్నారు. మీరెంతో గొప్ప సంరక్షకుడు అయ్యా. మీ ప్రేమ అపారమైన, మీ యొక్క నాయన దయ శాశ్వతమైన కాలం నిలుస్తుంది. కనుక నాయన మీ సంరక్షణలో, మీ యొక్క ప్రేమలో మేము ఎదగాలని, నిలబడాలని, సహించాలని, భరించాలని, ఓపికతో, నిరీక్షణతో కనిపెట్టాలని మీ యొక్క లేఖనాల ద్వారా వివరించారు. ఆయన మీ అందు నమ్మికించిన వారిని కూడా మీ కృప ఆవరిస్తుందని మీరు తాటపరిచారు. కనుక ఈ ఉదయకాలమందు ప్రభువా, నీ బిడ్డలైన మేమందరము మీ అందు నమ్మికించి మీ యొక్క ఆలోచన కొరకు, మీ నడిపింపు కొరకు సహనముతో కనిపెట్టుకుంటూ మా జీవితాల్లో మీ చిత్తానుసారంగా మేము నడిపించబట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం కృప ఆయన యందు నమ్మికించిన వారికి ఆవరించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా నీవు ఓపికతో, సహనముతో నమ్ముతున్నాను ప్రభువా, నిన్ను నోరు తెరిచి విశ్వాసంతో ఆయనతో చెప్పు, ప్రార్థన చేయి. ఆ విధముగా నీ మనసుతో కూడా చెప్పు, నా ప్రాణమా నేను దేవుని యందు ఇంకా నిరీక్షిస్తున్నాను, నిన్ను సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని నీకు నీవుగా ధైర్యం తెచ్చుకొని నీ ప్రాణంతో చెప్పుకోవాలి. నీ కుటుంబ పరిస్థితుల్లో ఆయన గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడని, నీ ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో కూడా గొప్ప విశేషమైనటువంటి రీతిలో ఆశీర్వాదపు మార్గాలు ఆయన నేను నడిపించబోతున్నాడని నువ్వు నమ్మాలి. నీ తోటి వారిని ఆ విధంగా బలపరచాలి. అప్పుడు దేవుని యొక్క కృప, ఆలోచన, నడిపింపు నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి